దాని కొంతమంది గర్భరక్షకులు నేను పుట్టి ఉంటాను. ఆయనే ప్రభువైన క్రీస్తు. అందరికీ అన్నారు. మై నేమ్ ఇస్ యోగిత. అది తరాపుగా దేపాతులారా నీకు శుభము. పవి నీకు తోడైండును. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ చిట్టి. ఐ ఆమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. యేసు ప్రభు 12 మంది శిష్యులు సీమోను, పేత్రు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోమాయి, తోమా, మత్తాయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జలతో అనబడిన సీమోను, యాకోబు సోదరుడైన యోదా ఇస్కరియోతా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ రితేష్ వర్మ. ఐ ఆమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. హ్యాపీ క్రిస్మస్. మేరీ సంవత్సరాలు. మీ అందరికి వందనాలు. మై నేమ్ ఇస్ వినయ్. ఐ ఆమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. ఆత్మఫలాలు 9. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక ఆచరణ. హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మై నేమ్ ఇస్ మోక్షజ్ఞ. ఐ ఆమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. శరీర కార్యములు, జారత్వం, అపవిత్రత, కాముకత్వములు, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్రతలు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. హ్యాపీ క్రిస్మస్. సూత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఈస్ నందిని. ఐ ఆమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మా నేమ్ ఇస్ యశస్వి. ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా ప్రభుదూత వారి ఎదుట నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడుతుంది. అయితే ఆ దూత మీకు ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలో చుట్టబడి పడుకుని ఉండుట మీరు చూసేదరు. వారు చెప్పెదరు, వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలమునకు దేవుని మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుదాకా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఈస్ పూజశ్రీ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ థర్డ్ క్లాస్. నా వాక్యం ఏంటంటే, వారు ఆ నక్షత్రం నుంచి చూసి
అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుల్ని చూసి సాకిలి పడి తన పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాయిని బోళమును కానుకలు సమర్పించారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వందనాలు. మై నేమ్ ఇస్ చిన్ను. ఐ ఆమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నా వాక్యం ఏమిటంటే క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వందనాలు. మై నేమ్ ఇస్ సన్నీ. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. సూత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ పూజశ్రీ. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ సెవెంత్ క్లాస్. దేహ సంబంధమైన పాపములు అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా అలంకరణ, మనసు యొక్క పాపములు, అపవిత్రమైన ఆలోచనలు, తప్పుడు ఊహలు, జన్మ పాపములు, కఠినత్వము, మొదటి వైఖరి, బలహీన మనసు, కోపిష్టితనం, ఒంటరితనం, చౌకబారితనం, అతిగా వాగడం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ వినేష్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ రిషిత. ఐ ఆమ్ స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్. రెండాజ్ఞలు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. నిన్ను వలెను నీ దేవుడై నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వందనాలు. మై నేమ్ ఇస్ మోహన్ కుమార్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. నా వాక్యం ఏంటంటే, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టితివి. లోకా 1:30. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ బాల. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. ఇజ్రాయేల్ 12 గోత్రము, బెన్యామీను, లేవి, యోధా, ఇశ్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, గాదు, నఫ్తాలి, ఆషేరు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ వెంకట శివశక్తి. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యందు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించును. ఏ అపాయములకు భయపడను. నీ దొడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు జనములన్నీ కృపక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ పూజర్ కుమార్. ఐ ఆమ్ స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్. ఆత్మవరములు 9. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసపు ఆత్మ, స్వస్థపరచు వరం, అద్భుతము చేయు శక్తి, ప్రవచన వరం, నానావిధ భాషలకు అర్థం చెప్పే శక్తి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ బన్వి. ఐ యామ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. యెషయా మొదటి నుంచి చిగురు పుట్టిన వారి వేలు నుండి
అంకురములు వెతికి ఫలించెను. యెషయా 11:1. హ్యాపీ క్రిస్మస్. మీరు మై నేమ్ ఇస్ ప్రవీణ, స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. దిష్టి ఆలస్యం చెప్పినగా పాపమార్గగా అపవాసం కూర్చున్నగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవాతి ధ్యానించవా ధన్యుడు. అతడు నీటిగా వల్లేమాను నాటబడినట్టువై ఆకువాయగా ఫలం ఇచ్చే చెట్టు, తన కాలమందు ఆకువాయగా ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉన్నను. అతడు చేయనంత సఫలమవును. దుష్టు అలాగుండగా గాలి చేత వచ్చి కొట్టువలేను. కాబట్టి నా యేసులో దుష్టులు నీతిమంతి సభల్లో పాపం నేవలు. నీతిమంతి మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం అయిపోను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ రమర్. ఐఎమ్ స్టడీ 7th స్టాండర్డ్. మై నేమ్ ఇస్ మోషే ద్వారా దేవుడు చేసిన 10 సూచక క్రియలు. కర్రను పాముగా మార్చాడు, నీళ్లను రక్తంగా మార్చాడు, పొలిమేరలన్నీ కప్పలతో నిండెను. ఆ దేశంలో ఈగల గుంపులు వచ్చెను. ఆ దేశపు ధూళిని కొత్తగా అవి పేలుగా మారెను. ఆ దేశమంతటా పశువులకు బాధాకరమైన తెగుళ్ళు. మోషే ఆవులు రుచి చల్లగా ఆ దేశంలో సొక్కులు తెత్తులు వచ్చెను. బాధాకరమైన వడగండ్ల వర్షం కురిసెను. ఆ ప్రాంతమంతా మిడతలతో రక్తించెను. ఐగుప్తు అంతటా తులిపిలా చనిపోతున్నారు. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ నిహారిక. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. 10 ఆజ్ఞలు నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు. దేని రూపమైన విగ్రహమునని నీవు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీవు విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. నీవు దీర్ఘాయుష్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య జరగకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి మీద దేనిని ఆశింపకూడదు. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ ప్రవసి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. ఎలిజబెతు మరియా యొక్క వందనపు వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొననే బిక్కరుగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవున పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేశాను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ సుభాషిణి. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేయుచున్నాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ఆయన ధన్యురాలందరూ. ఆయన నామం పరిశుద్ధము. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఈస్ ప్రణత. అండ్ స్టడీయింగ్ 7th క్లాస్. ధన్యతలు. ఆత్మీయమే దీనిలేని వాడు ధన్యులు. పరలోక రాజ్యం వాడిది. దుఃఖపడి వాడు ధన్యులు. వాడు ఓదార్చబడరు. సాత్వికులు ధన్యులు. వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పుదల వాడు ధన్యులు. వాడు తృప్తిపరచబడుదురు. సమాధానపరచువాడు ధన్యులు. వాడు దేవుని చూచేతడు. హృదయ శుద్ధి వాడు ధన్యులు. వాడు దేవుడి కుటుంబాలు అనబడుదురు. వాడు కనికరం పొందుదురు. నీతి నిమిత్తము హింసించబడి వాడు ధన్యులు. పరలోక రాజ్యం వాడి. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధంగా చెడు మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి మీ ఫలము పరలోకమందు మీ ఫలము అధికమవును. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ పుష్ప. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. పాత నిబంధన ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినస్తులు, రెండవ దినస్తులు, యెజ్యా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీత, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యం, యెహెజ్కేలు, దానియేలు, ఓవేలు, హోషేయ,
ఓవేలు, ఆమోసు, అధ్యాయు, నామిక, నఫన్య, నహూము, హబకుకు, జఫన్యా, హగ్గాయి, జకరియా, మలాకి. కొత్త నిబంధన పుస్తకములు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, ఎపిస్పీలకు, గలతీలకు, ఫిలిప్పీలకు, కొలసీలకు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీలకు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ, ప్రకటన. దేవుని నీతిమంతుడుగా ఉన్నాడు. నోవాహు నీతిమంతుడై తాను తన ఇంటి వారి రక్షణకు ఓడను కట్టాను. దేవునితో జీవించి ప్రాణముతోనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన హానోకు. అబ్రహాము వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడానికి శాతం వెనుక చూడక దేవునికి స్నేహితుడిగా మారాను. ఇస్సాకు తన ఉన్న చోటనే విత్తనములు వేసి 100 ఫలము పొందెను. యాకోబు తండ్రి సన్నిధిని విడిచి దేవుని సన్నిధి విడిచి తిరిగి 20 సంవత్సరములు తర్వాత తిరిగి ఒక రాత్రి అంతయు దేవుడితో పెనుగులాడి దేవునితో గడిపి ఇశ్రాయేలుగా మారెను. యోసేపు అన్నలతో అమ్మివేయబడి ఎక్కడా కూడా యథార్థాన్ని విడిచిపెట్టకుండా దేవునికి విరుద్ధముగా పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించాను. ఆ దేశ ప్రజలందరినీ పోషించి వ్యక్తిగా మారాను. యోబు ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యము సమస్తము కోల్పోయి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అని ఆయన నామమునే స్తుతించెను. దావీదు దేవుణ్ణి స్తుతించి దేవుని హృదయానుసారిగా మారిన దావీదు. ఇశ్రాయేలు 40 సంవత్సరం నడిపించి దేవుని ఇల్లంతటా నమ్మకమైన మోషే. దేవునికి బాప్తీసం ఇచ్చిన యోహాన్. రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫన్. దేవుని కోసం శ్రమపడి తల తీయబడిన పౌలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. స్తోత్రాలు. మై నేమ్ ఇస్ ఉషారాణి. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. యేసుప్రభు జన్మ విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియకు యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరం ఏకము కాకమునుపే సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొను గనుక పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము తెరవబడెను. గర్భమును ధరించి కుమారుని కనెను. తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. భూమి మీద నివసించిన దినాలు 33.5 సంవత్సరములు. తన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు వచ్చును గనుక అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసెను. మనందరి పాపముల కొరకు ఆయన 39 కొరడ దెబ్బలు, ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులకు మేకులు, శరీరం అంతా గాయాలతో నలగొట్టబడి శిలువ మీద వేలాడెను. ఆయన మొదటి సూచక క్రియ కానాను పెళ్ళిలో చేసెను. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో వేలాడి బలియాగమాయెను. మనలను తన రాజ్యమునకు కొనిపోబడడానికి మహారాజుగా రానయ్యున్నాడు. ఆయన సన్నిధిలో నివసించడానికి యూదాగోత్రపు సింహంగా రానయ్యున్నాడు. కనుక మనందరము రక్షణ లేని వారు ఇంకా రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో ఒలివ చెట్టు వలె నాటబడి తన రాజ్యం కొరకు యుగ యుగములు తన రాజ్యంలో కొనిపోబడడానికి ఆయన మన కోసం రానయ్యున్నాడు. హ్యాపీ క్రిస్మస్. మేరీ.